చైనా యొక్క భారీ యంత్రాలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే ఇంజనీరింగ్ అద్భుతాలు. ఈరోజు మేము మీకు చైనాకు చెందిన ఆ భారీ యంత్రాల గురించి చెప్పబోతున్నాము. ఇవి ప్రపంచంతో పాటు అమెరికా శాస్త్రవేత్తలను కూడా ఆశ్చర్యంలో ముంచెత్తాయి. అవును, ఒకప్పుడు చైనా అంటే కేవలం చౌకైన నకిలీ వస్తువులను తయారు చేస్తుందని పేరుండేది. కానీ నేడు అదే చైనా ఇంజనీరింగ్ ప్రపంచంలో ఎంతటి సంచలనం సృష్టించిందంటే అమెరికా సూపర్ పవర్ కూడా ఆశ్చర్యపోతుంది. శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం, శ్రీ రాఘవేంద్ర స్వామి ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్యులు, ప్రధాన తాంత్రికులు శ్రీ ఎంకే శాస్త్రి గారు మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుష సహవాసం నుండి విడిపించడానికి, మీరు ఇష్టపడిన వారు మీ నుండి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణం, ప్రేమ సమస్య, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా దైవశక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు. ఆందోళన చెందుతుంది. మొదటిగా మనం ఈ యంత్రం గురించి మాట్లాడుకుందాం. దీనిని ప్రపంచం ఐరన్ మాన్స్టర్ లేదా పులాది దేవ్ అని పిలుస్తుంది. దీని సాంకేతిక నామం SLJ-932. వంతెనలు నిర్మించడం అనేది ఇంజనీరింగ్లో ఎప్పుడూ చాలా కష్టతరమైన పని. ముఖ్యంగా ఎత్తైన కోడలు, లోతైన లోయల మధ్య వంతెనలు కట్టేటప్పుడు ఇది మరీ కష్టం. గతంలో ఈ పని కోసం చాలా పెద్ద క్రేన్లు అవసరమయ్యేవి. నేలపై చాలా పెద్ద స్ట్రక్చర్లు నిలబెట్టేవారు. అంతేకాదు, ఒక్కో బీమ్ను జోడించడానికి నెలల సమయం పట్టేది. కానీ చైనా ఈ భారీ యంత్రాన్ని తయారు చేసి ఈ మొత్తం ప్రక్రియనే మార్చివేసింది. ఈ యంత్రం చూడడానికి 1000 కాళ్ళున్న పురుగులా ఉంటుంది. దీనికి 64 టైర్లున్నాయి. ఈ యంత్రం తనపై 1000 టన్నుల బరువున్న కాంక్రీట్ బీమ్ను లేదా ఒక పెద్ద పీస్ని మోసుకుంటూ స్వయంగా నడుచుకుంటూ వస్తుంది. దీని గొప్పతనం ఏమిటి అంటే ఇది అప్పటికే సిద్ధంగా ఉన్న స్తంభాలపై తనను తాను బ్యాలెన్స్ చేసుకుంటూ తన హైడ్రాలిక్ కాళ్లను గాలిలో ఊపుతూ నెక్స్ట్ స్తంభం వరకు చేరుకుని అక్కడ స్థిరపడుతుంది. ఆ తర్వాత తను మోసుకుని వచ్చిన వంతెన భాగాన్ని చాలా జాగ్రత్తగా నైపుణ్యంతో 2 స్తంభాల మధ్య అమర్చుతుంది. అలా తన పనిని పర్ఫెక్ట్గా పూర్తి చేస్తుంది. అమెరికన్ ఇంజనీర్లు ఈ యంత్రాన్ని చూసి ఆశ్చర్యపోవడానికి కారణం ఏమిటి అంటే సాధారణంగా వారి సాంప్రదాయ క్రేన్లు వారాల సమయం తీసుకునే పనిని ఈ యంత్రం కేవలం కొన్ని గంటల్లోనే పూర్తి చేస్తుంది. ఈ యంత్రం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే అది ఒక మొబైల్ ఫ్యాక్టరీ లాంటిది. ఇది ముందుకు సాగుతూ ఉంటే దాని వెనుక వంతెన తయారవుతూ ఉంటుంది. ఈ యంత్రం సహాయంతోనే చైనా తన పర్వత ప్రాంతాల్లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మరియు పొడవైన వంతెనలను నిర్మించి రికార్డు సృష్టించింది. ఇక జాబితాలో 2వ స్థానంలో ఉంది మరో అద్భుతమైన యంత్రం. ఇది సముద్రం గుండెను చీల్చివేసింది. దీని పేరు తియాన్కున్. దీనిని మాయా ద్వీపాలను సృష్టించేది అని కూడా అంటారు. మీరు ప్రకృతి సిద్ధమైన ద్వీపాలను చాలా చూసి ఉంటారు. కానీ చైనా ప్రకృతి కోసం వేచి చూడకూడదని తన ద్వీపాలను తానే సొంతంగా నిర్మించుకోవాలని నిర్ణయించుకుంది. తియాన్కున్ ఆసియాలోనే అతిపెద్ద డ్రెడ్జింగ్ వెసల్, అంటే సముద్ర గర్భంలో తవ్వకాలు జరిపే ఓడ. ఇదేదో సాధారణ ఓడ కాదు, నీటిపై తేలే ఒక భూతం లాంటిది. దీని పని సముద్రం అడుగున ఉన్న మట్టి, ఇసుక మరియు రాళ్లను తవ్వడం మరియు వాటిని పైపుల ద్వారా కొన్ని కిలోమీటర్ల దూరం విసిరివేయడం. ఈ యంత్రం ఒక గంటలో ఎంత మట్టిని తవ్వి బయటకు విసిరేయగలదంటే దాంతో 3 పెద్ద స్విమ్మింగ్ పూల్స్ను నింపవచ్చు. అమెరికా మరియు దాని మిత్ర దేశాల ఆందోళనకు అసలు కారణం ఈ యంత్రమే. ఎందుకంటే చైనా దీనిని దక్షిణ చైనా సముద్రంలో ఉపయోగించి అక్కడ ఈ యంత్రం సముద్రం మధ్యలో ఉన్న చిన్న చిన్న రాళ్ళు మరియు బండరాళ్లపై ఎంత ఇసుక పోసిందంటే అవి పూర్తిస్థాయి కృత్రిమ ద్వీపాలుగా మారిపోయాయి. ఆపై చైనా అక్కడ తన సైనిక స్థావరాలను మరియు విమాన మార్గాలను కూడా నిర్మించుకుంది. అమెరికన్ నావికాదళం చూస్తూ ఉండిపోయింది. చైనా సముద్రం మధ్యలో నేలను పుట్టించింది. ఈ యంత్రం యొక్క శక్తిని మీరు ఎలా అంచనా వేయవచ్చంటే ఇది చాలా కఠినమైన రాళ్లను కూడా వెన్నలా కోసేస్తుంది. దీని ముందు అమర్చిన కట్టర్ హెడ్ ఎంత శక్తివంతమైనదంటే సముద్ర గర్భంలో ఉన్న ఏ అడ్డంకినైనా ముక్కలు ముక్కలు చేసి పారేస్తుంది. సముద్రాలపై తన ఆధిపత్యాన్ని చాటుకోవడానికి చైనా వాడుతున్న వ్యూహంలో ఈ యంత్రం ఒక భాగం. ఇంతటి అత్యాధునిక డ్రెడ్జింగ్ టెక్నాలజీ చైనా దగ్గర మాత్రమే ఉందని, ప్రస్తుతానికి తమ వద్ద కూడా ఇంత భారీ స్థాయిలో టెక్నాలజీ లేదని అమెరికన్ ఇంజనీర్లు అంగీకరిస్తున్నారు. అదేవిధంగా మా జాబితాలో 3వ స్థానంలో ఉంది ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో టెలిస్కోప్. దీనిని ఫాస్ట్ లేదా ఆకాశపు కన్ను అని పిలుస్తారు. ఇది అటు ఇటు తిరిగే యంత్రం కాదు, కానీ
ఇది అమెరికాను అంతరిక్ష పరిశోధనలో చాలా వెనక్కి నెట్టేసిన ఒక భారీ శాస్త్రీయ యంత్రం. చైనాలోని గైజౌ ప్రావిన్స్లోని పర్వతాల మధ్య ఒక పెద్ద సహజమైన గిన్నె వంటి లోయ ఉంది. చైనా అక్కడ ప్రపంచంలోనే అతిపెద్ద డిష్ను ఏర్పాటు చేసింది. దీని పరిమాణం ఎంత పెద్దదంటే ఇందులో 30 ఫుట్బాల్ మైదానాలు ఇమిడిపోతాయి. దీని వైశాల్యం 500 మీటర్లు. అమెరికన్లను ఇది ఎలా ఆశ్చర్యపరిచిందని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు. నిజానికి దశాబ్దాల పాటు ప్రపంచంలోనే అతిపెద్ద టెలిస్కోప్ అమెరికా వద్ద పోర్టోరికోలో ఉండేది. దీనిని అరెసీబో అని పిలిచేవారు. కానీ చైనా ఫాస్ట్ని నిర్మించి ఆ రికార్డును బద్దలు కొట్టింది. మరీ ముఖ్యమైన విషయం ఏమిటి అంటే కొంతకాలం క్రితం అమెరికాలోని ఆ ప్రసిద్ధ టెలిస్కోప్ విరిగి కింద పడిపోయి పూర్తిగా ధ్వంసమైపోయింది. దీని తర్వాత ఇప్పుడు అంతరిక్ష లోతులు, నక్షత్రాలు, గ్యాలక్సీలతో పాటు బహుశా గ్రహాంతరవాసుల సిగ్నల్స్ను వినే అత్యంత పెద్ద మరియు శక్తివంతమైన చెవి ఇప్పుడు కేవలం చైనా దగ్గర మాత్రమే ఉంది. ఈ యంత్రం ఎంత సున్నితమైనది అంటే చందమామపై ఎవరైనా మొబైల్ ఫోన్ వాడినా ఇది ఆ సిగ్నల్ను కూడా గుర్తించగలదు. అంతరిక్ష డేటా కోసం అమెరికా శాస్త్రవేత్తలు ఇప్పుడు చైనాకు చెందిన ఈ యంత్రంపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ యంత్ర నిర్మాణంలో చైనా ఎలాంటి ఇంజనీరింగ్ ప్రతిభను ఉపయోగించిందంటే అంతరిక్షంలోని వివిధ భాగాలపై దృష్టి సారించడానికి దీని ఉపరితలాన్ని అవసరానికి తగినట్లుగా కొంచెం వంచవచ్చు. ఇది ఇంజనీరింగ్ యొక్క ఒక అద్భుత కళాఖండం. ఇప్పుడు మనం మా జాబితాలో 4వ స్థానంలో ఉన్న యంత్రం గురించి మాట్లాడుకుందాం. ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన క్రేన్. దీని పేరు XCMG-XGC-88000. పేరు కొంచెం కష్టంగా ఉన్నా దీని పని మాత్రం చాలా క్లియర్గా భయంకరమైన స్థాయిలో శక్తివంతంగా ఉంటుంది. సాధారణ క్రేన్లు ఇల్లు నిర్మిస్తాయి లేదా కార్లను ఎత్తుతాయి. కానీ ఈ క్రేన్ ఏకంగా భవనాలను లేదా ఆయిల్ రిఫైనరీల భారీ టవర్లను ఒక బొమ్మలా ఎత్తేస్తుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద క్రాలర్ క్రేన్. అంటే ఇది టైర్లపై కాకుండా ట్యాంకుల లాంటి చైన్లపై నడుస్తుంది. దీనికి బరువు మోసే సామర్థ్యం 4000 టన్నులు. 4000 టన్నులు అంటే ఎంత బరువో మీరే అంచనా వేసుకోండి. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక్కటే 60 కంటే ఎక్కువ భారీ యుద్ధ ట్యాంకులను ఒకేసారి గాలిలోకి ఎత్తగలదని అర్థం చేసుకోండి. చైనా ఈ యంత్రాన్ని తయారు చేసినప్పుడు పాశ్చాత్య దేశాలు నమ్మలేదు. కానీ తర్వాత చైనా దీనిని ప్రపంచవ్యాప్తంగా పంపడం ప్రారంభించింది. సౌదీ అరేబియా మరియు ఇతర దేశాలలో ఎక్కడైతే పెద్ద పెద్ద పెట్రోకెమికల్ ప్లాంట్లు నిర్మిస్తున్నారో అక్కడ అమెరికా మరియు యూరోపియన్ క్రెయిన్లు నెలల తరబడి చేసే పనిని ఈ చైనీస్ యంత్రం కొద్ది రోజుల్లోనే చేసి చూపించేస్తుంది. ఈ యంత్రంలో అమర్చిన సెన్సార్లు మరియు కంట్రోల్ సిస్టమ్స్ ఎంత ఖచ్చితంగా ఉంటాయంటే అంత బరువు ఎత్తినప్పటికీ ఏమాత్రం తడబడకుండా ఇది మిల్లీమీటర్ తేడా కూడా లేకుండా వస్తువులను వాటి స్థానంలో అమరుస్తుంది. హెవీ లిఫ్టింగ్ పరిశ్రమలో తమదే ఆధిపత్యం అనుకున్న అమెరికన్ ఇంజనీర్లు చైనా ఇప్పుడు తమ కంటే చాలా ముందుకు వెళ్ళిందని ఒప్పుకోవాల్సి వచ్చింది. ఈ యంత్రం ఎంత పెద్దది అంటే దీనిని ఒక చోట నుండి మరో చోటుకు తీసుకెళ్లడానికి డజన్ల కొద్దీ ట్రక్కులు అవసరమవుతాయి. ఇది నిటారుగా నిలబడితే మేఘాలతో మాట్లాడుతున్నట్లుంటుంది. మా జాబితాలో నెంబర్ 5లో ఉంది ఒక అద్భుతమైన యంత్రం. ఇది భూమి గుండెల్లో దారిని తయారు చేస్తుంది. దీనిని టన్నెల్ బోరింగ్ మిషన్ లేదా TBM అని అంటారు. చైనా తయారు చేసిన జున్హే హువా దీనికి అత్యుత్తమ ఉదాహరణ. అలాగే సొరంగాలు తవ్వడం అనేది ఒకప్పుడు అత్యంత ప్రమాదకరమైన మరియు కష్టమైన పనిగా ఉండేది. గతంలో కార్మికులు ఉలి సుత్తులతో లేదా మందు పాత్రలతో కొండలను పగలగొట్టేవారు. కానీ ఇప్పుడు ఈ భారీ యంత్రాలు ఈ పనిని చేస్తున్నాయి. ఈ యంత్రం చూడడానికి ఒక పెద్ద సిలిండర్ లాగా ఉంటుంది. దీని ముందు భాగంలో తిరిగే ముఖం ఉంటుంది. దానికి కఠినమైన లోహపు పళ్ళు ఉంటాయి. ఈ యంత్రం మట్టిని మరియు రాళ్లను తొలిచేస్తూ ముందుకు సాగుతుంది. అదే సమయంలో వెనుక కాంక్రీట్తో చేసిన గోడలను కూడా నిర్మిస్తూ వెళ్తుంది. అంటే యంత్రం ముందుకు వెళితే వెనక సొరంగం సిద్ధం. చైనా ఈ యంత్రాలను ఉపయోగించి తన దేశంలో మెట్రో రైళ్లు మరియు భూగర్భ మార్గాల నెట్వర్క్ను నిర్మించింది. అమెరికన్లను ఆశ్చర్యపరిచే విషయం ఏమిటి అంటే ఈ యంత్రాల పరిమాణం మరియు వేగం. చైనా తయారు చేసిన ఈ TBM యంత్రాలు 5 అంతస్తుల భవనమంత ఎత్తు ఉంటాయి. వీటి వ్యాసం ఎంత ఎక్కువగా ఉంటుందంటే వీటి లోపల నుండి 3 వరుసల రోడ్లు లేదా డబుల్ డెక్కర్ రైళ్లు సులభంగా వెళ్ళగలవు. ఇక్కడ ప్రత్యేకమైన విషయం ఏమిటి అంటే ఈ యంత్రాలు నగరాల కింద నుండి వెళ్తున్న పైన నివసించే వారికి కనీసం భూకంపం వచ్చినట్లు కూడా అనిపించదు. చైనా తన ఈ యంత్రాల ద్వారా సముద్రం కింద కూడా సొరంగాలు నిర్మించింది.
ఇది ఒక ఇంజనీరింగ్ అద్భుతం. అమెరికాలో కూడా టన్నెల్ యంత్రాలు తయారవుతాయి. కానీ చైనా ఎంత భారీ స్థాయిలో మరియు ఎంత తక్కువ ధరలో ఈ యంత్రాలను తయారు చేసిందో, ఏ విధంగా ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేస్తుందో అది నిజంగా ప్రశంసనీయం. మరి మీకు ఈ యంత్రాలలో ఏది చాలా ప్రమాదకరమైనది లేదా అద్భుతమైనది అని అనిపించింది? భవిష్యత్తులో మరే దేశమైనా చైనా యొక్క ఈ టెక్నాలజీని ఢీకొట్టగలదని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కింద ఉన్న కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఒకవేళ మీకు మా సమాచార వీడియో నచ్చినట్లయితే దీనిని లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి. మీరు ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ ఐకాన్ను కూడా నొక్కండి. దానివల్ల నెక్స్ట్ వచ్చే ప్రతి ఆసక్తికరమైన వీడియో యొక్క నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.